వెల్కమ్ టు జుహితాయామిని వరల్డ్. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ చేసుకుందామండి. ఈజీగా ప్రిపేర్ చేసుకునే రైస్ అండి. లంచ్ బాక్స్లోకి కిడ్స్కి సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది ఆవపిండి రైస్ అండి. దీనికోసం ఒక మిక్సీ జాడీలో 4-5 ఎండు కొబ్బరి, ఒక పెద్ద స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే 2 ఎల్లిపాయలు వేసుకుంటున్నానండి. పెద్దవాళ్ళకైతే ఇందులో మిరియాలు వేసుకొని ఇంకా 2 ఎండుమిర్చి వేసుకున్న స్పైసీ చాలా బాగుంటుంది, స్పైసీగా. దీన్ని మొత్తం మిక్సీ పట్టుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడైనాక కొద్దిగా జీలకర్ర, అందులోకి శనగపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇది వేగుతున్న టైంలోనే మనం ఇందులోకి జీడిపప్పు వేసుకున్న మధ్య మధ్యలో తింటుంటే కమ్మగా అనిపిస్తుంది. అలాగే పల్లీలన్నా వేసుకోవచ్చు. నేనైతే మా పాపకి జీడిపప్పు ఇష్టం కాబట్టి జీడిపప్పులు వేసి ఇవి కూడా కొంచెం ఎర్రగా వేగుతున్న టైంలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నది బరకగా పట్టుకోవాలి. మరి వాటర్ వేయకండి. వాటర్ వేయకుండానే మామూలుగా బరకగా పట్టుకొని ఆ పౌడర్ అంతా ఇందులో మిక్స్ చేసేసుకొని ఇందులో కొద్దిగా టేస్టీ సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసుకొని కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోండి, లేకపోతే మారిపోతుంది. మంచిగా ఫ్రై చేసేసుకుంటే మంచిగా ఆవపిండి స్మెల్ అనేది మనకి మంచిగా వస్తూ ఉంటుందండి. అలా ఫ్రై చేసుకుంటేనే మనకి ఎగటు అనేది పోతుంది. తర్వాత అలా ఫ్రై అయిపోయినాక ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసినాక వేడి వేడి అన్నాన్ని మంచిగా ఇందులో వేసుకొని ఆవపిండి పౌడర్, కొబ్బరి ఈ తాలింపు చేసుకునేదంతా అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు అట్లా సిమ్లోనే ఉంచితే ఎమ్మిగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ ఆవపిండి రైస్ రెడీ అవుతుందండి. దీని బెస్ట్ కాంబినేషన్ రైతాతో పిల్లలకి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.